హలో ఫ్రెండ్స్, నా పేరు కిరణ్ కుమార్. నేను మాట్లాడుతూ 24/7 ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీకోసం. కర్నూలు పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రతిష్ఠించిన పరిపాలన గణపతి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జనానికి సాగనంపి నిమజ్జన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన ఇన్ఛార్జి డిఆర్ఓ చిరంజీవి. అనంతరం పట్టణంలోని రామోట్ల దేవాలయం నందు ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జనానికి సాగనంపిన మంత్రి టీజీ భరత్ మరియు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, నంద్యాల ఎంపీ శబరి, ఎమ్మెల్యేలు గౌరు చరిత, పార్థసారథి, బొగ్గుల దస్తగిరి, కర్నూలు నగర మేయర్ బివై రామయ్య, జేసీ నవ్య, ఎస్పీ బిందు మాధవ్ మరియు ఇతర ప్రజాప్రతినిధులు. కోడుమూరు పట్టణంలోని బీసీ బాలికల వసతి గృహం వార్డెన్ మెనూ ప్రకారం విద్యార్థినులకు భోజనం అందించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని, విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తోందని, ఆమెపై చర్యలు తీసుకునేంత వరకు ఆందోళనలు ఉధృతం చేస్తామని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి రంగస్వామి డిమాండ్ చేశారు. ఆదివారం వసతి గృహం ఆవరణలో విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. గతంలో మాదిరిగానే ఇక్కడ కోడుమూరు పట్టణంలో ఉన్నటువంటి బీసీ బాలికల వసతి గృహంలో విధులు నిర్వహిస్తున్నటువంటి కనకలత వార్డును విద్యార్థులపైన అనేక ఒత్తిడిలకు గురి చేస్తూ నువ్వు ఇది ప్రశ్నించిన వారిని నువ్వు ఇది చేస్తున్నావు, అది చేస్తున్నావు, అట్లా తిరుగుతూ ఉన్నావు అని చెప్పేసి పేరెంట్స్కి ఫోన్ చేసి భయోందాలకు గురి చేసేటువంటి పరిస్థితి. సరైనటువంటి వాటర్ లేనటువంటి ఈ హాస్టల్లోన ఎన్నో ఇబ్బందులు పడి విద్యార్థులు చదువుకుంటున్నటువంటి తరుణంలో మెనూ ప్రకారంగా కోడుమూరు పట్టణంలో నిర్మాణ దశలో ఉన్న శ్రీ ధర్మపురి ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయాన్ని ఇస్కాన్ సంస్థ ప్రధాన సేవకులు రూపేశ్వర చైతన్య దాసు ఆదివారం సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరిని ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు సాదరంగా ఆహ్వానించి సన్మానించారు.